ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఇది చెయ్యండి. ఏమిటది? దేవుడు నిన్ను క్షమించాడా? ఎస్ బ్రదర్. ఎందుకు క్షమించాడు? నువ్వు ఇతరులను క్షమిస్తావని. నేను అతన్ని క్షమించలేకపోతున్నా. ఎందుకని? అతడు ద్రోహం చేశాడు. అయ్యో, మనం ఎన్నిసార్లు దేవునికి ద్రోహం చేశామండి. ఎన్నిసార్లు దేవుని మాట మీరాము, ఎన్నిసార్లు దేవునికి కోపాన్ని పుట్టించాము, ఎన్నిసార్లు దేవుని మనసును గాయపరిచాము. ఆయన మనల్ని ప్రాణంగా ప్రేమించాడండి. మన కోసం ప్రాణమే ఇచ్చేశాడండి. మనల్ని నమ్మి ఆయన కోసం మనం జీవిస్తామని, ఆయన వలే జీవిస్తామని, ఆయన పోలికలో జీవిస్తామని నమ్మి ప్రభు మన కోసం ప్రాణం పెట్టి క్షమించేస్తే ఎన్నిసార్లు మనం కళ్ళతో తప్పు చేయాలా, నోటితో తప్పు చేయాలా, తలంపులతో తప్పు చేయాలా. నేను ఒక 60 సంవత్సరాల పైన ఉన్నటువంటి ఒక తల్లి వచ్చిందండి. ఆ తల్లి అంటుంది, అయ్యా నేను మందిరానికి వస్తున్నా, అయ్యా నేను ప్రార్థన చేస్తున్నా, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నా, కానీ తట్టుకోలేకపోతున్నానయ్యా. ఏంటమ్మా? అపవిత్రమైన తలంపులు అయ్యా. వయసు అంతా 60 సంవత్సరాలు పైబడిపోయినాయి. 60 సంవత్సరాలు పైబడిపోయినప్పటికీ కూడా తల్లి ఈరోజు కూడా సఫర్ అవుతుందండి. దేంతో? అపవిత్రమైన తలంపులతో. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో అలాంటి వాళ్ళు లేరా? అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన కోరికలు, అపవిత్రమైన అలవాటులో, అపవిత్రమైన మాట తీరు, అపవిత్రమైన చూపులో మనం కలిగి ఉండలేదా? అయినా సరే దేవుడు మనల్ని క్షమించాడు కదండి. మనలో కొంతమంది అక్రమ సంబంధాలు, జీవితాలతో ఆటలాడడాలు, అన్యాయం చేయడాలు, నమ్మించి మోసం చేయడాలు మన మధ్య అలా చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. మరి నీలాంటి దుర్మార్గుండే, దౌర్భాగ్యుండే ప్రభు క్షమించినట్లయితే నీ భార్యను నువ్వు క్షమించలేవా? నీ భర్త నువ్వు క్షమించలేవా? నీ బిడ్డలు నువ్వు క్షమించలేవా? దేవుడు నిన్ను క్షమించిన కారణం తెలుసా? క్షమాపణ యొక్క విలువ తెలిసిన నువ్వు అనేక మందిని క్షమిస్తావని, సమాధానంగా జీవిస్తావని. ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావా? క్షమించేస్తానని. సతీష్ కుమార్ పోయిన 2-3 వీక్స్ బ్యాక్ ఒక చిన్న పాప వచ్చి, స్పాన్సర్స్ టైంలో చిన్న పాప వచ్చి నాతో మాట్లాడుతూ, అన్న మీ ఒక ప్రశ్న వేయచ్చా అని చెప్పింది. ఏంటమ్మా అని చెప్పన్నా. ఇంత పెద్ద సేవ, ఇంత పెద్ద బాధ్యతలు, ఇంత పెద్ద భారం అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు, కారణం ఏంటన్నా అని చెప్పి అడిగింది. ఆ కారణం తెలుసా అండి? ప్రభు అయిన యేసుక్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టే ఈ సంతోషానికి కారణం. రెండో, హృదయపూర్వకంగా చెప్పగలుగుతా, ఈరోజు వరకు నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరు లేరండి. నన్ను నిందించిన, నన్ను విమర్శించిన, నా గురించి తప్పుగా మాట్లాడిన, నిర్నిమిత్తంగా అసత్య ప్రచారం చేసిన అటువంటి వారు ఎవరినైనా నేను చూసినప్పుడు హృదయపూర్వకంగా క్షమించేస్తా. దొంగ దొంగ అన్నాడు అనుకోండి, ఎవడు భయపడాలి చెప్పండి? దొంగ భయపడాలి. నువ్వు దొంగ కాదనుకోండి, అది నీకు వర్తిస్తుందా? అది నీకు వర్తించదు. ఎవరైనా ఒకవేళ విమర్శించే ప్రయత్నం చేస్తే అది వాస్తవం అయితే నేను బాధపడాలి. అది వాస్తవం కానప్పుడు అది నాకు సంబంధించింది కానీ కాదు. పట్టించుకోను, లెక్క చేయను, దాని గురించి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోను, మనసులో నొచ్చుకోను. కానీ చేసేది ఏమిటో తెలుసా? ఎవరైనా నిర్నిమిత్తంగా కల్వరి టెంపుల్ను కానీ, నేను చేస్తున్న సేవను కానీ విమర్శించే ప్రయత్నం చేసినా, నిందించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా, సాధారణంగా నేను చేసేది ఏమిటంటే మొదటిగా వాళ్ళని క్షమించేస్తా. ప్రభువా, వీళ్ళు ఆత్మలను సంపాదించే సేవ చేసే భాగ్యం వీళ్ళకి ఇవ్వండి ప్రభువా. అలాగే కల్వరి టెంపుల్ ఎంత నిజాయితీ కలిగిన సేవ, ఎంత వాక్యానుసారమైన సేవ వాళ్ళు గ్రహించులాగున వారి మనోనేత్రాలు తెరువు ప్రభువా అని ప్రార్థన చేసి కాముగా నా పని చేసుకుంటూ వెళ్ళిపోతా. మనసులో మాత్రం ఆయాసం కానీ, మనసులో మాత్రం ద్వేషం కానీ, మనసులో మాత్రం కష్టం కానీ పెట్టుకునే ప్రయత్నం చేయను. దేవుడు ఒక మాట నాకు నేర్పించాడు. ఎందుకు తెలుసా? నా కుమారుడా, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు, నువ్వంటే గిట్టని వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. వాళ్ళ పనే నిన్ను విమర్శించడం, వాళ్ళ పనే నిన్ను
వేధించటం, నీ గురించి తప్పుగా మాట్లాడడం, అటువంటి వారి గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోతురా నువ్వు. ప్రభు నాకు చెప్పాడు, ఏం చెప్పాడు? నువ్వంటే గెట్టిన వాళ్ళు, నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు, నీ గురించి తప్పుగా విమర్శిస్తున్నప్పుడు వాళ్ళ గురించి ఒక్క నిమిషం కూడా నువ్వు ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకోవడానికి వీలు లేదో. ఎందుకంటే నేను నీకు ఇచ్చిన సేవ బహుశ్రేష్టమైంది, బహు ఘనమైంది, బహు విలువైంది. విలువైన ఈ సేవ చేస్తున్నప్పుడు విలువ లేని వ్యక్తుల కోసం విలువైన ఒక్క నిమిషాన్ని కూడా వేస్ట్ చేయొద్దు ప్రభు నాకు చెప్పాడు. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు విలువ లేని వారి కోసం విలువైన నా సమయాన్ని పాడు చేసుకోవడం వృధా అనే వాస్తవాన్ని నేను గ్రహించాను. అమ్మ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నేను వేధించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, గాయపరిచేవాళ్ళు, లేని వాటిని సృష్టించేవాళ్ళు, ఏదో విధంగా నిన్ను మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా కృంగదీయాలి, ఓడిపోయే విధంగా చేయాలి, వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళని చేయనివ్వండి. కానీ నీ పక్షమున వ్యాజ్యమాడేవాడు ఒకడున్నాడు, పోరాడేవాడు ఒకడున్నాడు, నీ పక్షమున నిలబడి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఉన్నాడు. ఆయన తప్పక నీ పక్షాన పోరాడతాడు, వ్యాజ్యమాడతాడు, నిన్ను గెలిపిస్తాడు అనే నమ్మకం నీకు ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన పని చేసుకుంటూ ముందుకెళ్ళిపో. విమర్శించే వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. ఆయన నీకు ఇచ్చినటువంటి బాధ్యత, నీకు ఇచ్చిన సాక్ష్యం, నీకు ఇచ్చినటువంటి సేవ, నీకు ఇచ్చిన కుటుంబం, నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారాన్ని నమ్మకంగా యథార్థంగా చేసుకుంటూ ముందుకు సాగిపో. అంతేగాని నువ్వంటే గిట్టని వాళ్ళ గురించి, నువ్వంటే ఇష్టం లేని వారి గురించి ఎందుకు అనవసరంగా ఆలోచించి సమయాన్ని పాడు చేసుకుంటా, మనసును పాడు చేసుకుంటా, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా, ఆత్మీయతను పాడు చేసుకుంటా. ఒక్కసారి ఆలోచించు. దేవుడు నిన్ను క్షమించిన కారణం ఏమిటంటే చెప్పండి, ఎందుకో? నువ్వు ఇతరులను క్షమిస్తావని అడుగుతున్నా. క్షమించేసావా? మరదా ఎవరినైనా క్షమిస్తాను కానీ మా అత్తను మాత్రం క్షమించను బ్రదర్. లేదా ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరినైనా క్షమిస్తాను కానీ కోడలు మాత్రం అమ్మో రాక్షసి, నా కొడుకు నాకు దూరం చేసేసి. మరి పెళ్ళి ఎందుకు చేశా? నీ కొడుకునిచ్చి పెళ్ళి ఎందుకు చేశా? అప్పుడు నీకు తెలియదా? అయ్యో నా కొడుకుని దూరం చేసేసి రాక్షసి, అసలు నేను క్షమించను. అయితే వినో, నువ్వు క్షమించకపోతే నువ్వు కూడా క్షమించబడవు. సహోదరులో ఎవరినైనా ఇంకా క్షమించలేదా? మా తమ్ముడిని క్షమించలేకపోతున్నా, మా అన్నను క్షమించలేకపోతున్నా, నా చెల్లి నాకు ద్రోహం చేసింది, మా అక్క నాకు ద్రోహం చేసింది, నా బంధువు నాకు ద్రోహం చేశాడు, నా స్నేహితుడు నాకు ద్రోహం చేశాడు, నేను క్షమించలేకపోతున్నా. నువ్వు క్షమించలేకపోతున్నట్లయితే వినో, నువ్వు కూడా క్షమించబడవో. క్షమించుడి, అప్పుడు మీరును క్షమించబడతారు.